హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం ట్రూత్ ఆర్ డేర్ అనే చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ 2ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే, బాబుని పెల్లటికి ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పేసి డాడ్ బాటి అని డిసైడ్ అవుతాడు కదా, అంటే బందిపోట్ల లీడర్. సో అందుకని చెప్పేసి ఈ గ్యాంబ్లర్ హౌస్ ఓనర్ ఏం చేస్తాడు అంటే, పెల్లటి వాళ్ళ డాడీని కొడుతూ ఉంటాడనమాట. మీ అమ్మాయిని బావుకి ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పేసి. ఇంకా పెల్లటి వాళ్ళ డాడీ అయితే ఒప్పుకోరు, కానీ పెల్లటి వాళ్ళ డాడీని కొట్టడం చూసి పెల్లటి అయితే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అంటుంది. ఇంకా అది విన్న తర్వాత వాళ్ళ డాడీ అయితే, వద్దు పెల్లటి, నువ్వు అలా అనొద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ పెల్లటి మాత్రం, లేదు డాడీ, నేను పెళ్లి చేసుకుంటాను, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోయి హ్యాపీగా ఉండండి అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఈ గ్యాంబ్లర్ షాప్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, పెల్లటిని తీసుకెళ్ళిపోతారనమాట అక్కడ నుండి. ఇంక ఈ గ్యాంబ్లర్స్ ఏం చేస్తారు అంటే, పెల్లటిని ఒక హోటల్కి తీసుకెళ్తారు. ఇంకా ఒక హోటల్లో ఒక రూమ్లో ఉంచేసి, నువ్వు లోపలికి వెళ్ళి రెడీ అయ్యి పెళ్లి కూతురులాగా రెడీ అయ్యి ఉండు, నిన్ను బావ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అని చెప్పేసి అంటారు. ఇంకా దానికి ఇంకా అంటే పెల్లటికి వేరే ఛాన్స్ లేదు కాబట్టి సరే అని చెప్పేసి ఒప్పుకుంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ప్రిన్సెస్ని చూపిస్తారు. సో ప్రిన్సెస్ని అంటే జనరల్ మే దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారనమాట. అసలు వాళ్ళ ఆచారం ప్రకారం ఏంటి అంటే, జనరల్ మే వచ్చేసి వీళ్ళందరినీ కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ ఉండాలి. కానీ జనరల్ మేకి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు కాబట్టి ప్రిన్సెస్ని తీసుకెళ్ళడానికి రాడు. ఇంకా అందుకని చెప్పి ప్రిన్సెస్కి అయితే చాలా కోపం వస్తుంది. సో ప్రిన్సెస్ ఏమో తన మెయిడ్తో అంటూ ఉంటుందన్నమాట, ఏంటి అసలు మే ఇంకా రాలేదు అని చెప్పేసి. ఇంకప్పుడు ఆ మెయిడ్ అంటుంది, మేబీ ఒకవేళ వాళ్ళు వస్తున్నారేమో, ఒకవేళ నీ అసిస్టెంట్ని పంపించమంటారా అక్కడికి అంటే మీ బాడీ గార్డ్ని అక్కడికి పంపించి చూడమంటారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు ప్రిన్సెస్ అంటుంది, వద్దులే, అసలు ఈ మెయిస్ ఏంటి ఇంత దారుణంగా ఉన్నారు, రెస్పెక్ట్ ఇవ్వడం కూడా తెలీదా వీళ్ళకి అని చెప్పేసి తినేం చేస్తుంది అంటే హోటల్కి వెళ్ళి ఉంటుందన్నమాట. అంటే ప్యాలెస్కి వెళ్ళాలి కదా డైరెక్ట్గా పెళ్లి కూతురు అనేవాళ్ళు, కానీ ఆవిడ కోపం వచ్చేసి హోటల్కి వెళ్తుంది. అయితే ఈ విషయం అంతా కూడా జనరల్ మే వాళ్ళ ఫాదర్కి తెలుస్తుంది. సో వాళ్ళ ఫాదర్ ఏమంటారు అంటే, వెంటనే కొంతమంది మనుషుల్ని పంపించి హోటల్కి పంపించి వాళ్ళని తీసుకురండి అని చెప్పేసి పంపిస్తారు. ఇంకా ఇదే టైంలో ప్రిన్సెస్ అయితే హోటల్లో ఉంటుంది కదా. సో అప్పుడు ప్రిన్సెస్ ఏమో జనరల్ మేని తిట్టుకుంటూ ఉంటుందన్నమాట, తను ఏంటి ఇంతలాగా ఉన్నాడు, నన్ను రిసీవ్ చేసుకోవడానికి కూడా రాలేదు అని చెప్పేసి. ఇంకప్పుడు ఆ మెయిడ్ అంటుంది, లేడీ అది కాదు, తనకేదో హర్ట్ అయినట్టున్నాడు, మొన్న బందిపోట్లతో జరిగిన గొడవల్లో తన కళ్ళకి ఏదో అయ్యిందంట అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అది విన్న తర్వాత ప్రిన్సెస్ అయితే, ఏంటి నేను ఒక బ్లైండ్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందా ఏంటిది అని చెప్పేసి తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి బాబుని చూపిస్తారు. సో బాబు అయితే తను పెళ్లి చేసుకుని పోయే అమ్మాయి ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి వస్తాడనమాట ముందుగానే. ఇంకా తనేమో నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చూడాలి అని చెప్పేసి తన అడ్రస్ ఎంత అంటే రూమ్ నెంబర్ ఎంత అనేది కనుక్కొని అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో పెల్లటిని చూపిస్తారనమాట. సో పెల్లటి ఏమో పెళ్లి కూతురులాగా మొత్తం అంతా కూడా రెడీ అయ్యి కూర్చుని ఉంటుంది. సో తను మొహం మీద మాస్క్ కూడా వేసేసుకుని ఉంటుందన్నమాట. అయితే ఇదే టైంలో అక్కడికి ప్రిన్సెస్ వాళ్ళ మెయిడ్ వస్తుందన్నమాట. సో ప్రిన్సెస్ వాళ్ళ మెయిడ్ పెల్లటిని చూసి, ఓ ప్రిన్సెస్ తన మనసు మార్చేసుకున్నట్టుంది, పెళ్లి కూతురులాగా రెడీ అయిపోయింది, వావ్ అని చెప్పేసి ఇంకా ప్రిన్సెస్ దగ్గరికి వెళ్ళి, నాకు తెలుసు మీరు దీన్ని ఇష్టపడతారని, రండి నేను వాళ్ళు వచ్చేసారు అని చెప్పేసి తను తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా పెల్లటి అనుకుంటుంది, ఎవరి అమ్మాయి, మేబీ మ్యాచ్ మేకర్ ఏమోలే అని చెప్పేసి ఇంకా మెయిడ్తో పాటే వెళ్తూ ఉంటుంది. ఇంకా అలాగా పెల్లటి ఏమో ప్రిన్సెస్ ప్లేస్లో మెయి అంటే జనరల్ మేకి వైఫ్ కింద వెళ్తూ ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత జనరల్ మెయ్యి అలాగే పెల్లటి ఇద్దరు కూడా పెళ్ళి అనేది చేస్తూ ఉంటారు కదా. సో పెల్లటికి మొహం మీద మాస్క్ అనేది ఉంటూనే ఉంటుంది. ఇంకా అప్పుడు పెల్లటికి అర్థమవుతుంది అనమాట, ఎందుకంటే అందరూ కూడా రాజుగారు మీరు చాలా బాగా ఉండాలి, మీ లైఫ్లో హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఆ పెళ్ళిలో అన్నీ చెప్తూ ఉంటారు. ఇంకా అది విన్న తర్వాత పెల్లటి షాక్ అవుతుంది, అదేంటి నేను బందిపోట్ల దగ్గరికి కదా వెళ్ళాల్సింది, ఇక్కడున్నానేంటి నేను, వీళ్ళేంటి రాజుగారు అని మాట్లాడుతున్నారు అంటే నేను అని చెప్పేసి జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుందన్నమాట. సో లాస్ట్ టైం ఏమవుతుంది అంటే, పెల్లటి ఏమో అంటే హోటల్ రూమ్లో ఉంటుంది కదా. సో తను అక్కడి నుండి బయటకు వస్తుంది, ఎవరు లేరు అని చెప్పేసి పారిపోదామని చెప్పి కొంచెం ట్రై చేయడానికి అలా వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇదే టైంలో ప్రిన్సెస్ కూడా బయటకు వస్తుందన్నమాట. ఇంకా వీళ్ళిద్దరూ ఒకరికొకరు గుద్దుకుంటారు. ఇంకా అప్పుడు ప్రిన్సెస్ ఎవరు నువ్వు అని అడిగేటప్పటికి పెల్లటి ఏమో, నేను ఇక్కడ నుండి పారిపోదాం అనుకుంటున్నాను, నన్ను అంటే నాకు ఇష్టం లేకుండా బందిపోట్లకి ఇచ్చి నన్ను పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను, మా డాడీకి అప్పు ఉంది అని చెప్పేసి మొత్తం అంతా చెప్తుందన్నమాట. ఇంకప్పుడు ప్రిన్సెస్ ఏమో, అయ్యో అవునా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో ప్రిన్సెస్నేమో వాళ్ళ మెయిడ్ పిలుస్తూ ఉంటుంది. ఇంకా పెల్లటిన్ దగ్గరికి ఏమో ఎవరో పిలుస్తున్నట్టు అనిపించి వెంటనే వాళ్ళిద్దరూ కూడా ఒకరి నుండి ఒకరికి పారిపోతారనమాట. ఇంకా పెల్లటి ఏమో ప్రిన్సెస్ రూమ్లోకి వెళ్ళిపోతుంది, ప్రిన్సెస్ ఏమో పెల్లటి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అదంతా గుర్తెచ్చుకుని, అంటే తను నిజంగా ప్రిన్సెసా అని చెప్పేసి పెల్లటి అనుకుంటూ ఉంటుంది.
నేను గానీ ప్రిన్సెస్‌ని కాదు అని తెలిస్తే నేనింక అయిపోతాను. వీళ్ళు నన్ను చంపేస్తారు. ఈ ప్రాబ్లమ్ నుండి ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. ఇంక వెంటనే పెలటి ఏం చేస్తుంది అంటే జనరల్ చేతిలో తను చేయి పెట్టింది కదా! సో, ఆ చేయిని తీసేద్దామని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ జనరల్ మాత్రం తన చేయిని గట్టిగా పట్టుకొని ఉంటాడనమాట. ఇంక అప్పుడు పెలటి అనుకుంటుంది ఎలాగన్నా నేను తప్పించుకోవాలి అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. ఇంక ఇదే టైంలో పెళ్ళనేది కూడా మొత్తం అంతా అయిపోతుంది. ఇంకప్పుడు వాళ్ళేమంటారు అంటే పెళ్లి కూతురు, పెళ్ళికొడుకు ఇద్దరు కూడా బ్రైడల్ ఛాంబర్‌లోకి వెళ్ళాలి అని చెప్పేసి అంటారనమాట. ఇంకా అది విన్న తర్వాత పెలటి అయితే షాక్ అయిపోతుంది. అమ్మో! నేను ప్రిన్సెస్‌ని కాదని అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలాగా అని చెప్పేసి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకి ప్రిన్సెస్‌ని చూపిస్తారు. సో, ప్రిన్సెస్ ఏమో ఈ బందిపోట్ల స్థావరంలో పడుకొని ఉంటుందన్నమాట. సో, బావ అయితే ప్రిన్సెస్‌ని అలా చూస్తూ ఉంటాడు. ప్రిన్సెస్ చాలా అందంగా ఉంటుంది కాబట్టి బావకి ప్రిన్సెస్‌ని బాగా నచ్చేస్తుందన్నమాట. ఇంకా అందుకనే ప్రిన్సెస్‌ని అలా చూస్తూ ఉంటాడు. అయితే ఇదే టైంలో ప్రిన్సెస్‌కి మెలకువ వస్తుంది. ఇంకా మెలకువ రాంగానే బావని చూసి గట్టిగా అరుస్తుంది. ఎవరు నువ్వు ఇక్కడెందుకున్నావు అని చెప్పేసి. ఇంక అప్పుడే తనకు అర్థమవుతుందన్నమాట. అంటే ఫ్లాష్ బ్యాక్ అసలు తను ఇక్కడికి ఎలా వచ్చింది అనేది గుర్తు తెచ్చుకుంటుంది. ప్రిన్సెస్ ఏమో పెల్లటి రూమ్‌లోకి వెళ్తుంది కదా! సో, అక్కడ తను అలా కూర్చుని ఉంటుంది. అప్పుడే బావ ఏమో తన కాబోయే వైఫ్ ఎలా ఉంటుంది అనేది చూడ్డానికి వస్తాడనమాట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ప్రిన్సెస్ ఏమో బావని చూసి ఎవరు నువ్వు ఎందుకొచ్చావు అని చెప్పేసి హెల్ప్ చేయండి అని చెప్పేసి తన సోల్జర్స్ అందరిని పిలవడానికి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకప్పుడు బావ ఏం చేయాలో తెలియక తన మెడ మీద చేత్తో అలా కొడతాడనమాట. ఇంక వెంటనే ప్రిన్సెస్ అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా అలాగా బావ ఏం చేస్తాడు అంటే ప్రిన్సెస్‌ని హోటల్ నుండి వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడు. ఇంక ఇదంతా కూడా ప్రిన్సెస్ గుర్తు తెచ్చుకుంటుంది. సో, తనేమనుకుంటుంది అంటే అయితే ఆ అమ్మాయి ప్లేస్‌లో నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసినట్టున్నారు అని చెప్పేసి తనైతే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా బావని అడుగుతూ ఉంటుంది. అవును, నా పేరేమన్నా నీకు తెలుసా? నేను ఎక్కడి నుండి వచ్చాను? నా గురించి నీకేమైనా డీటెయిల్స్ తెలుసా? నువ్వు నన్ను నీ వైఫ్ అనుకుంటున్నావు కదా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు బావ అంటాడు, ఏంటి నీకేమైనా పిచ్చా? లేకపోతే నీకేమైనా జ్వరంగా ఉందా ఏంటి? నీ పేరు పెల్లటి కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు ప్రిన్సెస్ ఏమో అవునా అని చెప్పేసి ఇంక తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకప్పుడు బావ అంటాడు, ఫస్ట్ నాకు ఈ పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం లేదు. కానీ నిన్ను చూసిన తర్వాత నువ్వు చాలా అందంగా ఉన్నావు. అయినా సరే నీకు కొంచెం ఆకలేస్తున్నట్టుంది కదా! రా నేను నీకు ఫుడ్ పెడతాను అని చెప్పేసి వాళ్ళ ఫుడ్ అన్నీ పెడుతూ ఉంటారు. ఇంకా ప్రిన్సెస్ అయితే చాలా అంటే సాఫ్ట్‌గా పెరిగి ఉంటుంది కదా! సో, తనకి ఈ ఫుడ్ అంతా కూడా చూసి వామిటింగ్ వచ్చేసేదట్టు అయిపోతుందనమాట. ఇంకా బావ ఏమో ఇదిగో తిను ఈ ఫుడ్ బావుంటుంది అని చెప్పేసి ఇస్తూ ఉంటాడు. కానీ ప్రిన్సెస్‌కి మాత్రం అవన్నీ నచ్చవనమాట చూసి. ఇంకా అదంతా చూసి ప్రిన్సెస్ అయితే ఏం చేయాలో తెలియక ఏడ్చేస్తూ ఉంటుందన్నమాట. నన్ను మా డ్యాడీ దగ్గరికి వెళ్ళాలి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు బావ అంటాడు, నువ్వు ఏడవకు, నీకు ఏం అడిగినా సరే నేను ఇస్తాను నీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. మీ డ్యాడీ దగ్గరికి తీసుకెళ్ళటం తప్ప అని చెప్పేసి బావ అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు ప్రిన్సెస్ అంటుంది, సరే నువ్వు ఏం అడిగినా సరే నాకు ఇస్తావు కదా, నువ్వు నన్ను ముట్టుకోవద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు బావ అంటాడు, అదేంటి డాడ్ బాటి అని ఏం చెప్పారు అంటే నిన్ను నాకు ఇచ్చి ఎందుకు పిలిచేస్తున్నారు అంటే నాకు చిన్ని బావలు వస్తారని చెప్పేసి నాకు పిల్లలు కావాలి కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు అది విన్న తర్వాత ప్రిన్సెస్ అయితే ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఇదే టైంలో ఒక వ్యక్తి వచ్చేసి బావో మాస్టర్ ఏం చెప్పారు అంటే మీ వైఫ్ని నీ కాబోయే వైఫ్ని తీసుకురమ్మని చెప్పారు, నువ్వు తీసుకురా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా బావో ఏమో సరే నేను తను తీసుకొస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆ వ్యక్తి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఇదే టైంలో పెల్లటి అలాగే జనరల్ వై ఇద్దరు కూడా బ్రైడల్ ఛాంబర్లో ఉంటారు కదా! సో, ఇంకా అప్పుడు జనరల్ వై ఏం చేస్తాడు అంటే పెల్లటిని ముట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఇంకా పెల్లటి ఏమో జనరల్‌ని తోసేస్తుందనమాట. ఇంక అప్పుడు జనరల్ అంటాడు, ఏంటి నేను బ్లైండ్‌గా ఉన్నానని చెప్పేసి నేను నీకు నచ్చలేదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అది విన్న తర్వాత పెల్లటి అనుకుంటుంది, ఏంటి తిను బ్లైండా అని చెప్పేసి ఒక్కసారి తన మొహం మీద ఉన్న మాస్క్‌ని తీసి జనరల్‌ని చూస్తుందనమాట. ఇంక అప్పుడు తను అనుకుంటుంది, ఓహ్! తిను బ్లైండా? అయితే తిను నన్ను చూడలేదు కాబట్టి పర్వాలేదు అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. ఇంకప్పుడు జనరల్ ఏం చేస్తాడు అంటే పెల్లటిని బెడ్ మీదకి తోసేస్తాడనమాట. ఇంకప్పుడు పెల్లటి అంటుంది, నేనేం చెప్తున్నానంటే ఇదంతా కూడా ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ మన మ్యారేజ్ అంతా అని చెప్పేసి పెల్లటి అలా అంటూ ఉంటుంది. ఇంక ఇదంతా విన్న తర్వాత జనరల్ అంటాడు, మంచిదే నీకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేకపోవటం, నాకు కూడా ఈ పెళ్లి అంటే ఇష్టం లేదు. కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చూసుకుందాం. ఒకళ్ళ పనుల్లో ఒకళ్ళు ఇంటర్ఫియర్ అవ్వద్దు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా దానికి పెల్లటి ఏమో అదేంటి మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా జనరల్ అంటాడు, లేదు నేను అదే కదా చెప్పాను, మనం ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళకి ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఎందుకంటే మన ఇద్దరికి కూడా ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అని చెప్పేసి అంటాడు. ఇంకా పెల్లటి కూడా సరే అని చెప్పేసి ఒప్పుకుంటుంది. తర్వాత పెల్లటి ఏమనుకుంటుంది అంటే నేను ఇంత సెల్ఫిష్గా ఉండే వాళ్ళని ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది.
ఇంక పెల్లటి ఏమనుకుంటుంది అంటే నేను రేపు పొద్దున్నే ఇక్కడి నుండి పారిపోవాలి అనుకుంటుంది. కానీ తర్వాత ఒక ఐడియా వస్తుంది. అవును తిను బ్లైండ్ కదా, నేను పారిపోయేది తనకి తెలీదు, ఇప్పుడే పారిపోతాను నేను అని చెప్పేసి ఇంకా స్లోగా అలాగా డోర్ దగ్గరికి వెళ్తుందనమాట. సో డోర్ తెరిచి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో జనరల్ అక్కడి నుండి వచ్చేసి ఏంటి పారిపోదామని ట్రై చేస్తున్నావా ఏంటి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట. జనరల్ అంటాడు నీ ఫుట్ స్టెప్స్ నాకు వినపడ్డాయి, అంతలాగా నువ్వు పారిపోదామని ట్రై చేయకు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు పెల్లటి ఏమో నేనేమీ పారిపోవడానికి ట్రై చేయలేదు అంటూ ఉంటే జనరల్ అంటాడు నువ్వు పారిపోదామన్నా కుదరదులే, ఎందుకంటే ఈ ప్యాలెస్ చాలా స్ట్రిక్ట్గా గార్డ్ చేసి ఉంటుంది అని చెప్పేసి అంటాడనమాట. ఇంకప్పుడు పెల్లటి ఏం చేస్తుంది అంటే డోర్ ఓపెన్ చేసి చూస్తుంది, అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా ఉంటారనమాట. ఇంకా పెల్లటి అనుకుంటుంది అవును చాలా స్ట్రిక్ట్గా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి బావోని అలాగే ప్రిన్సెస్ని చూపిస్తారనమాట. సో వాళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే డాడ్ బాటియన్ దగ్గరికి వెళ్తారు. ఇంకా అప్పుడు డాడ్ బాటియన్ ఏమో ప్రిన్సెస్ని చూసి తను అలా ఉండిపోతాడనమాట. సో డాడ్ బాటియన్కి ప్రిన్సెస్ చాలా అందంగా ఉందని బాగా నచ్చేస్తుంది. ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట, ప్రిన్సెస్తో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా బావ ఏమో డాడ్ బాటియన్ని ప్రిన్సెస్తో మాట్లాడనివ్వకుండా ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి నాన్జియాంగ్ వస్తుందనమాట. సో నాన్జియాంగ్ వచ్చేసి బావో నువ్వు పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటుంది. ఇంకప్పుడు బావో ఏం చేస్తాడు అంటే ప్రిన్సెస్ని తీసుకుని అక్కడికి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత నాన్జియాంగ్ ఏమో వాళ్ళ డాడీని అడుగుతూ ఉంటుంది, డాడీ నువ్వు ఎందుకు బావకు పెళ్లి చేస్తున్నావు అని చెప్పేసి. ఇంకప్పుడు వాళ్ళ డాడీ అంటాడు ఏంటి నీకు అసలు బావ ఎలా సూట్ అవుతాడు అనుకుంటున్నావు, తను ఒక రోగులాగా తిరుగుతూ ఉన్నాడు కదా, నీకు తను సూట్ కాడు, నీకు మంచివాడిని తెస్తాను, నువ్వు వెళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అని చెప్పేసి తను పంపించేస్తాడు. ఇంకా నాన్జియాంగ్ కూడా వెళ్ళిపోయిన తర్వాత అంటే డాడ్ బాటియన్ ఏం చేస్తాడు అంటే పక్కనే ఉంటాడనమాట. ఇంకా ఊనేమంటాడు అంటే నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు, ఆ పెల్లటి ఏదో రాక్స్ బద్దలు కొట్టుకునే అమ్మాయి అని చెప్పావు కదా, కానీ తనేంటి అంత అందంగా ఉంటుందని నాకు నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు, అప్పుడు బావోకి ఇచ్చుండేవాడిని కాదు కదా నేను ఆ అమ్మాయిని అని చెప్పేసి ఊతో అలా అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు అంటాడు నాకు కూడా తెలీదు ఆ అమ్మాయి ఇంత అందంగా ఉంటుంది అని, నేను అసలు తన్ని చూడలేదు, నాకు ఎవరో చెప్పారు అంతే అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా మాటలకి డాడ్ బాటియన్ ఏం చేస్తాడు అంటే ఊని బాగా కొడుతూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి బాబుని చూపిస్తారు. సో బాబు ఏం చేస్తాడు అంటే ప్రిన్సెస్ని మళ్ళీ తన రూమ్లోకి తీసుకెళ్ళిపోతాడు అనమాట. ఇంకా అప్పుడు ప్రిన్సెస్ని నువ్వు ఇవన్నీ తిను అని చెప్పేసి మళ్ళీ ఫుడ్ పెడుతూ ఉంటాడు. ఇంకప్పుడు ప్రిన్సెస్ అంటుంది నేను ఇవన్నీ తిన్ను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా నువ్వు అన్నీ ఎందుకు చెప్తున్నావు అనేటప్పటికి బాబు అంటాడు ఎందుకంటే నువ్వు నా వైఫ్వి కాబట్టి అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా ప్రిన్సెస్ అంటుంది ఎవరు నీ వైఫ్, అయినా నువ్వు ఈ రూమ్లోంచి ముందు వెళ్ళిపో బయటికి అని చెప్పేసి బాబుని అంటూ ఉంటుంది. ఇంకప్పుడు బాబు ఏమో నేను వెళ్ళను అని చెప్పి అంటాడు. ఇంకా దానికి ప్రిన్సెస్ అంటుంది నువ్వు ఇక్కడ నుండి వెళ్ళకపోతే నన్ను నేను చంపేసుకుంటాను అని చెప్పేసి తన చేతుల్ని తన మెడ మీద పెట్టేసుకుంటుంది అనమాట. సో నేను చనిపోతాను అనేటప్పటికి ఇంకా బాబు అంటాడు నువ్వు అలా చేయకు, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతాడు. ఇంకా ఇక్కడ పెల్లటి దగ్గర ఏమవుతుంది అంటే పెల్లటి ఏమో కింద పడుకుంటుంది అనమాట. సో జనరల్ అయితే బెడ్ మీద పడుకుంటాడు. ఇంకా తనకైతే ఏవో కళ్ళు వస్తూ ఉంటాయి. సో తను ఒక్కసారిగా భయపడి లెగుస్తాడనమాట. ఇంకా తనేం చేస్తాడు అంటే పెల్లటి పడుకుని ఉండటం చూస్తాడు. సో వెంటనే తన బెడ్కి ఒక అంటే హోమ్ లాగా ఒకటి ఉంటుంది. సో దాన్ని రైట్కి తిప్పేటప్పటికి ఏమవుతుంది అంటే ఆ బెడ్ అంతా కూడా మూవ్ అవుతుంది. ఇంకా మూవ్ అయ్యి లోపలికి స్టెప్స్ అనేవి వస్తాయన్నమాట. సో స్వరంగ మార్గం లాగా ఉంటుంది. ఇంకా దాని లోపలికి వెళ్తాడు. ఇంకా దాని లోపలికి వెళ్ళి లార్డ్ ఎల్ఫ్ లాగా గెటప్ వేసుకొని లార్డ్ ఎల్ఫ్ స్వార్డ్ తీసుకుని మళ్ళీ పూర్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి అలాగే ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి వెళ్తూ ఉంటాడు. ఇంకా లార్డ్ ఎల్ఫ్ ఎక్కడికి వెళ్తాడు అంటే రావు దగ్గరికి వెళ్తాడనమాట. సో రావు దగ్గరికి వెళ్ళి నీకేమైనా తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు రావు అంటుంది ఏమైంది అంటే లాస్ట్ టైం రోడ్డు మీద ఒక వ్యక్తి కనిపించాడు, తను చాలా పిచ్చివాడిలాగా ఉన్నాడు. సో తను 10 years బ్యాక్ జరిగిన సిచ్యువేషన్ గురించి చెప్పాడు. 10 years బ్యాక్ తను ఎవరో ఒక మనిషిని చంపేశారని, ఒక రాణిని అలాగే వాళ్ళ పిల్లలు ఉన్నారు అని చెప్పేసి అలా అంటూ ఉన్నాడు. సో తనకైతే పిచ్చి పట్టింది కాబట్టి కొంచెం పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు, అంత క్లారిటీగా అయితే చెప్పలేదు, కానీ తనతో పాటు ఇంకొకరు ఉండేవాళ్ళంట అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు అదంతా విన్న తర్వాత లార్డ్ ఎల్ఫ్ అయితే సరే అయితే మనం ఎలాగన్నా సరే తన్ని పట్టుకోవాలి, తను అసలు ఎక్కడున్నాడు ఇప్పుడు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా దానికి రవ్ అయితే ఇప్పుడు తను ఎక్కడున్నాడో మనకు కూడా తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. అసలు లార్డ్ ఎల్ఫ్ దేని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు అంటే లార్డ్ ఎల్ఫ్ చిన్నప్పుడు వాళ్ళ మదర్ని ఎవరో చంపేస్తారనమాట. సో వాళ్ళు ఎవరు అనేది ఫైండ్ చేయడం కోసమే ఇలాగా అన్ని ఇన్వెస్టిగేట్ అనేది చేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత లార్డ్ ఎల్ఫ్ తన పనులన్నీ పూర్తి చేసుకుని ఇంకా మళ్ళీ తన రూమ్లోకి వెళ్దాం అనుకుంటాడు. ఇంకా తను మళ్ళీ కీ అన్నది ఓపెన్ చేసేటప్పటికి తన బెడ్ అనేది ఓపెన్ అవ్వదన్నమాట. సో తనేమో ఏంటి బెడ్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటాడు. ఇంకా పైన ఏమవుతుంది అంటే మన పెల్లటి ఉంది కదా, సో పెల్లటి ఏం చేస్తుంది అంటే ఆ బెడ్లో తన కాల్ని అడ్డుగా పెట్టేస్తుంది. అందుకనే ఆ బెడ్ అనేది మూవ్ అవ్వకుండా ఒకే చోట ఉండిపోతుంది అనమాట. ఇంకా
మహేష్ క్వింగ్ ఏం చేస్తాడు అంటే లోపలికి వస్తాడనమాట. సో, జనరల్ లోపలికి వచ్చేసి పెల్లెటిని చూస్తాడు తన బెడ్ మీద. సో, తనకి కోపం వస్తూ ఉంటుందనమాట. ఇంకా పెల్లెటిని ఆ బెడ్ మీద నుండి తీసి పక్కన పడుకోబెడదామని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే పెల్లెటి ఏమో లార్డ్ ఎల్ఫ్ మీరు ఎలా ఉన్నారు అని చెప్పేసి లార్డ్ ఎల్ఫ్ గురించే తలుచుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా అదంతా కూడా వింటాడు మహేష్ క్వింగ్. సో, తనకు అప్పుడు డౌట్ వస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే లాస్ట్ నైట్ లార్డ్ ఎల్ఫ్ పెల్లెటి వల్లే కదా గోడ తగిలేసి కింద పడిపోతాడు, ఒక టవర్ తగిలేసి. ఇంకా అదంతా గుర్తెచ్చుకుంటాడు. సో, తనేమనుకుంటాడు అంటే అదేంటి తనే ఇక్కడికి ఎలా వచ్చింది, నన్ను ఎలా పెళ్లి చేసుకుంది అని చెప్పేసి ఇంకా అలా అన్నీ ఆలోచిస్తూ ఉంటాడనమాట మహేష్ క్వింగ్. ఇంకప్పుడే పెల్లెటి ఏం చేస్తుంది అంటే జనరల్ని లార్డ్ ఎల్ఫ్ అనుకుని లార్డ్ ఎల్ఫ్ అని చెప్పేసి తన దగ్గరికి లాక్కుంటుంది. ఇంకా జనరల్ అయితే పెల్లెటిని కిస్ చేసేస్తాడు. అండ్ ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.